హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ బజ్వర్డ్ హైడ్రోజన్ సంబంధించిన నేషనల్ హైడ్రోజన్ మిషన్ గురించి చెప్తాను. మీకు తెలియని విషయం కనీసం ఒక్కటైనా మీకు చాలా ఇంపార్టెంట్ది చివరిదాకా వింటే అర్థమవుతుంది. దిస్ ఈజ్ ది నెక్స్ట్ బజ్వర్డ్. సో ఇన్ని రోజులు సోలార్ ఎనర్జీ అన్నాము, అంతకుముందు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అన్నాము, క్లీన్ ఎనర్జీస్ అంటున్నాం. ఇప్పుడు హైడ్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్గా అందరూ డిస్కస్ చేసుకుంటున్నాము. సో జాయిన్ విత్ మీ ఇన్ దిస్ సెషన్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. సో నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనేదాన్ని రీసెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆయన మోడీ 8వ స్పీచ్ ఇచ్చారు రెడ్ ఫోర్ట్ నుంచి. సో టు కమెమరేట్ ది సెలబ్రేషన్స్ ఆఫ్ 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఒక మిషన్, కొత్త మిషన్ అనేది అనౌన్స్ చేశారు, నేషనల్ హైడ్రోజన్ మిషన్. ఏంటిది నేషనల్ హైడ్రోజన్ మిషన్? అండ్ ది గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్ విల్ గివ్ అస్ క్వాంటమ్ జంప్ ఇన్ మీటింగ్ అవర్ క్లైమేట్ టార్గెట్స్. సో మనకు క్లైమేట్ టార్గెట్స్ని మీట్ కావడానికి గ్రీన్ హైడ్రోజన్ సెక్టారు, నేషనల్ హైడ్రోజన్ మిషను చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు COP26లో కూడా అదే చెప్పారు. మనము అగ్రెసివ్ టార్గెట్స్ ఇచ్చారు, మరి 2070 అంతా మనము నెట్ న్యూట్రల్ అయిపోతాము అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి ఇది దాని పర్స్పెక్టివ్లో మనం చూడాలి గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్ గురించి. వీ హ్యావ్ టు మేక్ ఇండియా ఏ గ్రీన్ హైడ్రోజన్ హబ్, గ్రీన్ హైడ్రోజన్, అండ్ విల్ ఆల్సో లీడ్ టు ఎ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అని చెప్పారు. ఏంటి ఇవన్నీ అనేది ఒకసారి చూద్దాం. అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే స్ప్లిట్టింగ్ వాటర్. ఫస్ట్ వాటర్ తీసుకుంటున్నారు, ఇక్కడ వాటర్ ఉంది చూడండి, ఈ వాటర్. సో వీ స్ప్లిట్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. అందరికీ తెలిసే ఉంటుంది H2O కదా వాటర్ అంటే. దాంట్లో హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సో ఒకవైపు హైడ్రోజన్ వస్తుంది, ఒకవైపు ఆక్సిజన్. సో వాటర్ని ఇట్లా స్ప్లిట్ చేస్తున్నారు యూజింగ్ ఎలక్ట్రోలైజర్ పవర్డ్ బై ఎలక్ట్రిసిటీ. సో వీ నీడ్ ఎలక్ట్రిసిటీ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీస్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీని వాడితే గ్రీన్ హైడ్రోజన్ అంటారు, లైక్ విండ్ ఆర్ సోలార్. ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 2 ఎలక్ట్రోడ్స్ పెడుతున్నారు. సో ఒకవైపు నుంచి ఆక్సిజన్ వస్తుంది, ఒకవైపు నుంచి హైడ్రోజన్ వస్తుంది. ఇది క్యాథోడ్ అండ్ యానోడ్ అంటారు కదా. క్యాథోడ్, ఇక్కడ క్యాథోడ్ పెట్టారు, ఇక్కడ యానోడ్ పెట్టారు అనమాట. సో దిస్ ఈజ్ వాట్. సో మీకు ఒక సెల్ ఫంక్షనింగ్ అనేది అర్థమైతే, సో ఈ ఎలక్ట్రోలైజర్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది కొంచెం అర్థమవుతుంది. సో ది బేసిక్ థింగ్ హియర్ ఈజ్ గ్రీన్ హైడ్రోజన్లో క్లీన్ పవర్ వాడాలి. అంటే సోలార్ కానీ విండ్ పవర్ కానీ వాడి హైడ్రోజన్ని జనరేట్ చేస్తే దెన్ వీ కాల్ ఇట్ గ్రీన్ హైడ్రోజన్. సో 4 రకాల హైడ్రోజన్స్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. గ్రే హైడ్రోజన్, అది మీథేన్ కానీ కోల్ కానీ వాడుకుంటారు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ క్లీన్ హైడ్రోజన్, ఇట్స్ ఏ గ్రే హైడ్రోజన్ అనమాట. ప్రాసెస్ వచ్చి SMR లేకుంటే గ్యాసిఫికేషన్. SMR అంటే స్టీమ్ మీథేన్ రిఫార్మింగ్. సో దిస్ ఈజ్ స్టీమ్ మీథేన్ రిఫార్మింగ్, SMR. సో గ్రే హైడ్రోజన్ కలర్స్ చూసుకోండి, ఇంపార్టెంట్ ఇవి. గ్రే హైడ్రోజన్ ఇది. సో దిస్ ఈజ్ ది ప్రజెంట్ వే ఆఫ్ జనరేటింగ్ హైడ్రోజన్. మెజారిటీ హైడ్రోజన్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే మీథేన్ ఆర్ ఈ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటకు వస్తున్నాయి.
సో గ్లోబల్ వార్మింగ్కి అది తోడ్పడుతుంది. దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే. ఇంకా బ్లూ హైడ్రోజన్ అనమాట. బ్లూ హైడ్రోజన్లో కూడా మీథేన్ ఆర్ కోల్ వాడతారు, ఎస్ఎంఆర్ కానీ గ్యాసిఫికేషన్ వాడతారు. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, బ్లూ ఎందుకైంది అంటే ఈ కార్బన్ క్యాప్చర్ అనేది చేస్తున్నారు. సో ఈ కార్బన్ బేస్డ్ ఏమన్నా బయటకు వస్తానే దాన్ని క్యాప్చర్ చేస్తారు, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి పోతున్నాయి. మన మెయిన్ ప్రాబ్లం వచ్చి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కదా. సో కార్బన్ క్యాప్చరింగ్ జరుగుతుంది ఇక్కడ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత మనం మాట్లాడుకుంటే ఇంకొక హైడ్రోజన్ ఒకటి ఉంది, టర్కోయిస్ హైడ్రోజన్ అని. అది దానికి కూడా ఈ మీథేన్ ఇట్లాంటివే వాడుతున్నారు. అంటే ఈ టర్కోయిస్ హైడ్రోజన్ ఇది అన్ ఎమర్జింగ్ డీకార్బనైజేషన్ ఆప్షన్ అనమాట. డీకార్బనైజ్ చేస్తుంది, పైరాలసిస్ ద్వారా చేస్తారు, అది ప్రాసెస్. దాంట్లో టర్కోయిస్ హైడ్రోజన్ అంటారు. ఇంకా గ్రీన్ హైడ్రోజన్, దట్ ఈస్ ది బజ్వర్డ్ అని చెప్పా కదా, గ్రీన్ హైడ్రోజన్. దాంట్లో ఏంటి, ఈ మీథేన్ కోలు ఇవేమీ వాడం, డైరెక్ట్ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ ద్వారా. ఎలక్ట్రిసిటీ కూడా ఏమి ఎలక్ట్రిసిటీ వాడతాము, రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ వాడతాం. అంటే విండ్ కానీ సోలార్ కానీ వాడుకొని ఎలక్ట్రాలిసిస్ ద్వారా ఆక్సిజన్ హైడ్రోజన్ సపరేట్ చేస్తాం. ఇక్కడ అసలు కార్బనే లేదు. సో ఇది టోటలీ క్లీన్ అండ్ గ్రీన్. దిస్ ఈజ్ ది గ్రీన్ ఎనర్జీ, గ్రీన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హైడ్రోజన్ నిజానికి కలర్ ఏం మారదు, హైడ్రోజన్ కలరు. మనం పేర్లు అలా పెడుతున్నాం, ఈ ప్రాసెస్ బేస్ చేసుకొని ఎట్లా తయారు చేస్తున్నాం, సోర్స్ ఏంటి, ఏ ప్రాసెస్ ద్వారా చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఇది దాని కలర్స్ పేర్లు పెట్టామన్నమాట. ఇప్పుడు ఎండ్ టు ఎండ్ గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 రకాలు తీసుకున్నాం. ఈవీస్, ఇప్పుడు బజ్వర్డ్ వచ్చి ఈవీస్ కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్. మెయిన్గా 2 వీలర్స్లో వస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఈవీస్. అవేమంటే అస్యూమ్ ఇట్ ఈస్ ఏ 2 వీలర్. నాకంత గొప్ప డ్రాయింగ్ రాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇది ఒక 2 వీలర్ అనుకోండి, 2 వీలర్ యమహా వాట్ ఎవర్. సో ఈ 2 వీలర్లో మనకి దాని వెనకాల ఏముంది చూద్దాం. దాని వెనకాల ఈ కలర్ వద్దు, కలర్ మారుస్తా. సో ఈ 2 వీలర్కి ఎలక్ట్రిసిటీ వాడుతున్నాం. ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షను మళ్ళీ మనము థర్మల్ ఎనర్జీ ద్వారా మనం ఎట్లా తయారు చేస్తాం మనకు తెలియదు కదా. మనం ఇచ్చి ఛార్జ్ చేస్తాం, మన ఇంట్లో కింద ఎక్కడన్నా సెల్లర్లో 2 వీలర్ పెట్టేసి ఛార్జ్ చేస్తాము. ఛార్జ్ చేసినప్పుడు ఆ కరెంటు ఎట్లా ప్రొడ్యూస్ చేశారు, థర్మల్ ప్రొడ్యూస్ చేశారు అనుకో, థర్మల్ ఎనర్జీ. దెన్ ది సోర్స్ వచ్చి ఇంకా క్లీన్ ఎనర్జీ వాడలేదు కాబట్టి అక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తాయి కదా థర్మల్ ఎనర్జీ కోసం అని చెప్పి. సో అల్టిమేట్లీ ఇక్కడ మనకి సిటీస్ క్లీన్గా ఉన్నాయి అనుకుంటున్నాం కానీ ఎక్కడో చోట గ్లోబల్ వార్మింగ్ అయితే జరుగుతుంది కదా. దట్ ఈస్ ది ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నాం, ఇంకొక కార్ తీసుకున్నాము ఈసారి. మామూలుగా ఎందుకంటే కార్లు వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు హెచ్ఎఫ్ఈస్, హైడ్రోజన్ ఫ్యూయల్డ్ వెహికల్స్. ఈ మధ్యనే ఢిల్లీలో హైడ్రోజన్తో బ్లెండ్ చేసి ఒకటి చేశారు. సో ఒక కార్ తీసుకున్నాం. కార్ తీసుకొని ఈ కార్కి ఏం వాడారు, ఈ కార్కి కూడా ఎలక్ట్రిసిటీ, ఈ కార్కి వచ్చేసి హైడ్రోజన్ వాడుతున్నారు. దీనికి ఎలక్ట్రిసిటీ వాడినట్టే దీనికి హైడ్రోజన్ వాడతారు.
ఈ హైడ్రోజన్కి సోర్స్ ఏంటి? ఈ హైడ్రోజన్కి కన్నా మనము గ్రే హైడ్రోజన్ వాడినామనుకో, అప్పుడు ఏమవుతుంది? దిస్ ఈజ్ నాట్ క్లీన్ సోర్స్. ఈ ప్రాసెస్లో మీకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ వచ్చింటాయి. సో గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. సో దాంట్లో వచ్చిన లాభం ఏం లేదనమాట. కాకపోతే ఎండ్ టు ఎండ్ అన్నాను కదా, ఈ ఎలక్ట్రిసిటీ ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వాడే ఎలక్ట్రిసిటీ మనము ఈ క్లీన్ ఎనర్జీ వాడామనుకో, సోలార్ ఆర్ విండ్ వాడిందంటే దెన్ ఇట్ ఈస్ ఎండ్ టు ఎండ్. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి అక్కడ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ ది ఎనర్జీ, ఆ ఎలక్ట్రిసిటీకి ఎక్కడి నుంచి వచ్చింది, సోలార్ అనుకో, అక్కడ కూడా ఉండదు. సో ఎండ్ టు ఎండ్ క్లీన్ అనమాట. అలాగే ఈ హైడ్రోజన్లో కూడా గ్రీన్ హైడ్రోజన్ వాడామనుకో, మనం గ్రీన్ హైడ్రోజన్ వాడినప్పుడు దీనికోసం అని చెప్పి మళ్ళీ మనము సోలార్ విండ్ వాడింటాం కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ ఎక్కడ కూడా మనకి ఈ కార్బన్ ఎమిషన్స్ లేవు. సో మనము నెట్ న్యూట్రల్ కావడానికి ఇది దోహదపడుతుంది. అలాగే మనకు ఫ్యూచర్లో ఈ గ్లోబల్ వార్మింగ్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు 2070 టార్గెట్ పెట్టుకున్నారు కదా ఇండియాలో, మొత్తం ప్రపంచంలో 2050 పెట్టుకున్నారు. సో ఇది గ్రీన్ హైడ్రోజన్ ఎండ్ టు ఎండ్. అందుకోసమే తయారు చేసే హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ అయి ఉండాలా, గ్రే హైడ్రోజన్ కాదు సొల్యూషన్ అనేది ఇక్కడ మీకు అర్థమైంది. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఎక్కడ వాడుతున్నారు? మొట్టమొదట 1950స్లోనే రాకెట్ ఫ్యూయల్గా నాసా వాళ్ళు వాడారు. సో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ బిగాన్ యూజింగ్ లిక్విడ్ హైడ్రోజన్. లిక్విడ్ హైడ్రోజన్ 1950స్లో వాడారు రాకెట్ ఫ్యూయల్కి. సో వన్ ఆఫ్ ది ఫస్ట్ టు యూజ్ హైడ్రోజన్ ఫ్యూయల్ టు పవర్ ది ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఆన్ ది స్పేస్ క్రాఫ్ట్. సో ఇది మనకి చాలా ఎర్లీ స్టేజెస్లో హైడ్రోజన్. ఆఫ్ కోర్స్ అసలు అన్నిటికీ సోర్స్ హైడ్రోజనే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సోలార్ తీసుకున్నారనుకోండి, సో సోలార్ తీసుకుంటే ఇప్పుడు సన్లో నుంచి ఎట్లా వస్తుంది ఎనర్జీ? ఇప్పుడు ఫ్యూజన్ ద్వారా వస్తుంది హైడ్రోజన్, మళ్ళీ హైడ్రోజన్లోనే కలిసి మళ్ళీ హీలియం అయిందనుకో, ప్లస్ లాట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే సన్. సో సన్ను కూడా హైడ్రోజనే వాడుకుంటుంది. అది మనం జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు, ఫ్యూజన్. కానీ అది చాలా కష్టం ఫ్యూజన్ మేనేజ్ చేయడం. అందుకే మనం ఫ్యూజన్ బేస్డ్ అటామిక్ పవర్ ప్లాంట్స్ పెట్టుకొని ఉన్నాము. అది స్ప్లిట్ అవుతుంది యురేనియం, ఇక్కడేమో ఫ్యూజ్ అవుతుంది రెండు హైడ్రోజన్స్. ఇప్పుడు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఎలక్ట్రిసిటీ అంటే హైడ్రోజన్ రెండు రకాలుగా మనము యూజ్ చేసుకోవచ్చు. హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, హైడ్రోజన్ని ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో వాడచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతాను. హైడ్రోజన్ సెల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ బై కంబైనింగ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్. సో ఇక్కడ హైడ్రోజన్ ఆటము, తర్వాత ఒకవైపు నుంచి ఇది వైపు నుంచి హైడ్రోజన్ ఆటము, ఇటువైపు నుంచి ఆక్సిజన్ ఆటం ఈ సెల్కి పంపిస్తాం. ఆ రెండు రియాక్ట్ అవుతాయి. ఆ రెండు రియాక్ట్ అయిన తర్వాత హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఎలక్ట్రోకెమికల్ సెల్. ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్ అనమాట, సిమిలర్ టు దట్ ఆఫ్ బ్యాటరీ. ఇది ఒక బ్యాటరీ టైప్ అనుకోండి, టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. సో ఒకవైపు ప్లస్ ఉంటుంది, ఒకవైపు మైనస్ ఉంటుంది. సో ఈ బ్యాటరీ లాగా పనిచేస్తుంది. ఇది ఆక్సిజన్ ఒకవైపు, హైడ్రోజన్ ఒకవైపు పెట్టిన తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ ఇలా వస్తుంది బయటికి. సో కొంత వాటర్ కూడా వస్తుంది, స్మాల్ అమౌంట్స్ ఆఫ్ హీట్ వస్తుంది అనమాట. ఇది
మనకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ ద్వారా హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడం గురించి చెప్పాను. తర్వాత హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రిసిటీ. తర్వాత హైడ్రోజన్ ఫ్యూయల్డ్ వెహికల్స్. The interest in hydrogen as a transportation fuel is based on its potential for domestic production and use in fuel cells for high efficiency zero emission electric vehicles. జీరో ఎమిషన్, ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఎయిర్ పొల్యూషన్ చాలా దారుణంగా ఉంది కదా. సో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే అనుకో ఎయిర్ పొల్యూషన్ బాగా కంట్రోల్ అయిపోతుంది. సో అది హైడ్రోజన్ వాడడం ద్వారా పాసిబుల్. అందుకే ఢిల్లీలోనే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ధర్మేంద్ర ప్రధాన్ ఇనాగ్రేట్ చేశారు, మినిస్టర్. ఇండియన్ ఆయిల్స్ కాంపాక్ట్ రిఫార్మర్ ప్లాంట్. సో వాళ్ళు ఏం చేశారు, మచ్ అవైటెడ్ ట్రయల్ రన్ ఢిల్లీ బస్సెస్ పెట్టారు, ఒక 50 బస్సెస్ పెట్టారు. హైడ్రోజన్ బేస్డ్ సిఎన్జి, హెచ్సిఎన్జి అనమాట. ఇది హైడ్రోజన్ బేస్డ్ సిఎన్జి అట్ రాజ్ఘాట్ బస్ డిపో 1 ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. అయితే అది ఒక 50 బస్సులు. అది ఇట్స్ ఎ బ్లెండెడ్ ఇదనమాట. 100% హైడ్రోజన్ వెహికల్స్ కాదు అవి, సిఎన్జి దానికి హైడ్రోజన్ కూడా కలిపి కొంత తక్కువ పొల్యూషన్ ఉండేటట్టు చేశారు. సో ఇట్స్ ఏ లీప్ ఫ్రాగ్ ఎఫర్ట్. అంటే మెల్లిమెల్లిగా ఒకటేసారి 100% హైడ్రోజన్ మనకి ఇంకా ప్రొడ్యూస్ కావట్లేదు, అంతా చేయట్లేదు మనం. ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ కొన్ని చెప్తాను మీకు ఇప్పుడు. యాజ్ పర్ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, IRENA, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, హైడ్రోజన్ షల్ మేకప్ 6% ఆఫ్ టోటల్ ఎనర్జీ కన్జంప్షన్. 2050కి హైడ్రోజన్ 6% వస్తుంది అని వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. కరెంట్ గ్లోబల్ డిమాండ్ ఫర్ హైడ్రోజన్ వచ్చి 70 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంది. అయితే మోర్ దెన్ 76% వచ్చేసి ఇది గ్రే హైడ్రోజన్. 23% కమ్స్ ఫ్రమ్ కోల్ అండ్ సో 76% వచ్చి న్యాచురల్ గ్యాస్ సిఎన్జి, తర్వాత 23% కోల్. ఇంకేం మిగిలిందని 99% ఈ రెండే ఉన్నాయి. హైడ్రోజన్ అంతా 99% గ్రే హైడ్రోజనే వస్తుంది ఆల్మోస్ట్. రిమైనింగ్ ఎలక్ట్రాలసిస్. ఇప్పుడు నేను చెప్పాను కదా గ్రీన్ హైడ్రోజన్, 1% గ్రీన్ హైడ్రోజన్ ప్రస్తుతానికి ఉంది. సో కరెంట్లీ ది ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ 2 or 3 times మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ది బ్లూ హైడ్రోజన్. సో బ్లూ హైడ్రోజన్ కంటే కూడా 2 to 3% టైమ్స్ ఎక్స్పెన్సివ్ ఉంది ప్రజెంట్ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడం. అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ చీప్ ఫ్యూయల్. కాబట్టి ఇప్పుడు కాస్ట్ ప్రాబ్లం ఉంది, టెక్నాలజీ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా 2003లోనే నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ బోర్డ్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం మనం ఇండియాలో. తర్వాత 2006లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ది లేడ్ అవుట్ ఏ నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ రోడ్ మ్యాప్ తయారు చేశారు. సో వాళ్ళు ఏం చేశారు, ట్రాన్స్పోర్ట్, పవర్ జనరేషన్, నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కాన్సెప్ట్స్. 2 మేజర్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేశారు. బై 2050 ఇండియా ఇంటెండ్స్ టు ప్రొడ్యూస్ 3/4 ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ. 3/4 ఆఫ్ ది హైడ్రోజన్ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ చేయాలా అనే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో రిలయన్స్ ఇనిషియేటివ్స్ 2 చెప్పి కంక్లూడ్ చేస్తాను. సో రిలయన్స్ వాళ్ళు 2030కి దే విల్ బి క్రియేటింగ్ ఆర్ ఎనేబులింగ్ కెపాసిటీ టు జనరేట్ అట్లీస్ట్ 100 gigawatts. చాలా హ్యూజ్, 100 gigawatts, which can be converted into carbon free green hydrogen. So renewable sources like electricity వీటి ద్వారా 100 gigawatts తయారు చేసి మళ్ళా కార్బన్ ఫ్రీ గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేయాలా అని చెప్పి వాళ్ళు 2030కే, ఇట్స్ ఏ బిగ్ టార్గెట్. సో
వాళ్ళ విజన్ ఏమని చెప్పారంటే ముఖేష్ అంబానీ రీసెంట్గా చెప్పినప్పుడు దే వాంట్ టు బ్రింగ్ డౌన్ కాస్ట్ ఆఫ్ హైడ్రోజన్ టు అండర్ $1. మామూలుగా ఈ గ్రీన్ హైడ్రోజన్ ఒక $3 to $6 పర్ కేజీ ఉండేది $1 పర్ కేజీ కిందికి తీసుకొస్తారు 1 డికేడ్లో. దీన్ని 111 విజన్ అంటారు. $1 1 kg పర్ కేజీ ఇన్ 1 డికేడ్. 111 విజన్ వాళ్ళది. సో రిలయన్స్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ డెవలపింగ్ గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్. ఈ జామ్నగర్లో గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ 75,000 కోట్లు మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ 75,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కాబట్టే దీనికి ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు ఇండియాలో. ఇట్స్ సంథింగ్ వీ హ్యావ్ టు సీరియస్లీ టేక్ ఇట్ సీరియస్లీ. ఎందుకని ఇప్పుడు గవర్నమెంట్ అంత పెద్ద 75th ఇది ఇండిపెండెన్స్ అప్పుడు రెడ్ ఫోర్ట్ నుంచి మోడీ గారు చాలా ఉధృతంగా మాట్లాడి ఇది నేషనల్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పి ఆఖరికి చూసేసరికి 50 crores మాత్రమే బడ్జెట్లో R&Dకి హైడ్రోజన్కి ఇచ్చారు. 1000 కూడా ఇవ్వలే. కానీ వీళ్ళు 75,000 crores రిలయన్స్ వాళ్ళు చేస్తున్నారు. మామూలుగా రిలయన్స్ ఏం చేసినా డబ్బుల కోసమే చేస్తుంది. కాకపోతే డబ్బులు సంపాదించుకోనండి ఒక మంచి ఇనిషియేటివ్ ఇది. ఇట్స్ ఏ గ్రేట్ ఇనిషియేటివ్. ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ది ఎనర్జీ సినారియో ఇన్ ఇండియా. సో 111 మిషన్ ద్వారా అచీవ్ చేయడం 75,000 crores ఇన్వెస్ట్ చేస్తామన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఏం చేశారు 4 giga ఫ్యాక్టరీస్ అక్కడ పెట్టాలనుకున్నారు. ఏంటి ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ ఫ్యాక్టరీ. ఇవి తయారు చేయాలి కదా ఫస్ట్ సోలార్. తర్వాత అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీ ఫ్యాక్టరీ. సో తర్వాత ఎనర్జీ స్టోరేజ్ కోసం బ్యాటరీస్ కావాలి, అవి ప్రొడ్యూస్ అయింది. తర్వాత ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. ఎలక్ట్రోలైజర్స్ కావాలి, అదొక ఫ్యాక్టరీ. ఆ తర్వాత ఫ్యూయల్ సెల్ ఫ్యాక్టరీ ఫర్ కన్వర్టింగ్ హైడ్రోజన్ ఇంటూ మోటివ్ అండ్ స్టేషనరీ పవర్. మోటివ్ పవర్ అంటే ట్రాన్స్పోర్ట్స్లో, లేకుంటే స్టేషనరీ పవర్ అంటే దాన్ని ఎలక్ట్రిసిటీలోకి కన్వర్ట్ చేయడానికి. సో ఈ 4 ఇంపార్టెంట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ క్యాపబిలిటీస్ని పెంచడం కోసం 4 giga ఫ్యాక్టరీస్ని ప్లాన్ చేశారు. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ గోయింగ్ ఆన్. బిగ్ న్యూస్ హైడ్రోజన్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ విషయంలో ఏమైనా నాతో డిస్కస్ చేయాలనుకుంటే 8101010185 వాట్సాప్ చేయండి, నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.